అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో భారీ ప్రాజెక్టుకి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 23న రెన్యూ ఫోటోవోల్టాయిక్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సుమారు 10 నుంచి 20 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తూ ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని అధికారులు సూచించారు. సభా వేదిక, వీఐపీ గ్యాలరీలు, పార్కింగ్, ఎల్ఈడీ స్క్రీన్లు వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉన్నారు. విశాఖలో ఇప్పటికే గూగుల్ లాంటి కంపెనీ కూడా శంకుస్థాపన కార్యక్రమం జరిగి ఇప్పుడు పూజా కార్యక్రమం జరుగుతూ ఇప్పుడు త్వరలోనే అది అందుబాటులోకి రానుంది. ఇప్పుడు అనేక కంపెనీలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. అదేవిధంగా అనకాపల్లిలో కూడా ఇటీవల భారీ పరిశ్రమకి అయితే శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మరొక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. ఈ నెల 23వ తేదీన అనకాపల్లి రాంబిల్లి మండలంలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు వెచ్చించి భారీ పరిశ్రమకి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ఈ నెల 23వ తేదీన ఆయన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి అయితే చేరుకోనున్నారు. దీనికి సంబంధించి రాంబిల్లి మండలంలో పరిధిలోని ఏదైతే చింతువ పంచాయతీ గజిరెడ్డిపాలెం వద్ద ప్రత్యేక ఆర్థిక మండలం ఏదైతే సెజ్ ఉందో ఆ సెజ్లో రెన్యూ ఫోటో వోల్టాయిక్స్ సంస్థ సంబంధించి అంటే సోలార్ సెల్స్ కావచ్చు లేదా మాడ్యూల్స్ సంబంధించిన ఆ తయారీ యూనిట్కి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. దానికి సంబంధించి దాదాపు 136 ఎకరాల్లో 4,000 కోట్ల పెట్టుబడితో కూడా ఈ కంపెనీ నిర్మితం కాబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఆ ప్రాంగణానికి చేరుకున్నాం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న ప్రస్తుతం మన విజయోత్సవ చూస్తున్న ప్రకారంగా ఏదైతే ఈ ప్రాంతంలోనే ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దాదాపు 136 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మంత్రి కొల్లి రవీంద్ర, జిల్లా కలెక్టర్తో ఇతర అధికారులతో స్థానిక ఎమ్మెల్యేతో కలిపి సుందరం విజయకుమార్తో కలిపి యలమంచి నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే రివ్యూ కార్యక్రమం చేపట్టారు. అండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 23వ తేదీన ఈ హెలిప్యాడ్ ద్వారా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఆయన ఏ విధంగా వస్తారు, సభా ప్రాంగణం ఏ విధంగా చేరుకుంటారు, ఎటువంటి ఏర్పాట్లు చేయాలని ఒక పూర్తి స్థాయితో ఏర్పాట్లో నిమగ్నం అయినారు జిల్లా యంత్రాంగం. దీనికి సంబంధించి జిల్లా అధికారులతో మంత్రి కొల్లి రవీంద్ర ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సభా ప్రాంగణాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. దాదాపు 8 బ్లాక్స్గా దీన్ని డివైడ్ చేశారు. మొత్తం విఐపీ కేటగిరీతో పాటు సామాన్య ప్రజలకి వచ్చే అవకాశం దాదాపు 15,000 మంది నుంచి 2,000 మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్న ఈ ప్రాంగణంలో మొదటగా విఐపీ కేటగిరీ ఉండబోతుంది. దాని తర్వాత స్థానికులు, కార్యకర్తలతో పాటు మొత్తం చాలీగా చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు కూర్చునేందుకు. మరోవైపు వేసవి వేడిని తట్టుకునేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏసీ కూలర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే పర్యటన ఖరారు కావడంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయి కసరత్తు పనిలో ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో ఇప్పటికే దానికి సంబంధించి రివ్యూ మీటింగ్లు కూడా ఇటీవలే జిల్లా కలెక్టర్ అయితే విజయకృష్ణన్ అయితే అధికారులను ఆదేశించారు. రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే రాంబిల్లి ఈ యొక్క సెజ్లో దాదాపు 4,000 కోట్లతో కూడా ఈ భారీ పరిశ్రమ రానుంది. దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెన్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేకంగా రానున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీస్ సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆయన నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హెలిప్యాడ్ ద్వారా ఈ రాంబిల్లి ప్రాంతానికి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చేరుకోనున్నారు. దాదాపు 4,000 కోట్ల పెట్టుబడి అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ప్రాంగణం మనం చూస్తున్న ప్రాంగణంలో నేరుగా అదే ప్రధాన ప్రాంగణం. ఆ ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. అయితే దాదాపు 15,000 మంది 2,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ నియంత్రణ సంబంధించి కానీ, పార్కింగ్ కానీ, మరోవైపు భద్రతా చర్యలు ఏ విధంగా చేపట్టాలని చెప్పేసి కూడా ఇతర అధికారులతో మంత్రి కొల్లి రవీంద్ర అయితే ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద విఐపీ గ్యాలరీలు, అదేవిధంగా పార్కింగ్
ప్రాంతాల్లో మరోవైపు ఎల్ఈడి స్క్రీన్లు వంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని విభాగం నుంచి ఇతర అధికారులు కూడా పిలిపించి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ రవాణా ఏ విధంగా చేయాలి, బస్సులకు సంబంధించి మరోవైపు వేసవి దృష్ట్యా తాగునీరు కానీ అదేవిధంగా మజ్జిగ లాంటి ఏర్పాటు కూడా చేస్తున్నారు. మరోవైపు వేసవి వేడిని తట్టుకునేందుకు పూర్తిగా కూలింగ్ ఉండే విధంగా కూలర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సీసీటీవీ పర్యవేక్షణలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రానికుండా ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చాలామంది ఉపాధి అవకాశాలు ఈ కంపెనీ ద్వారా లభించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అనేక కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై అనేక నమ్మకంతో పూర్తి విశ్వాసంతో అనేక కంపెనీలు అయితే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే గూగుల్ డేటా సెంటర్ విశాఖ వేదికగా ప్రారంభమైంది. అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు మరొక ఈ భారీ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. మరిన్ని పరిశ్రమలు కూడా ఇప్పుడు అనకాపల్లి వేదిక కాబోతుందని చెప్పేసి కూడా మంత్రి ఇదే సభ వేదిక ద్వారా అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూర్ని సక్సెస్ చేయాలి, ఖచ్చితంగా దానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో పూర్తిగా అందరు అధికారులు కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా మంత్రి కొల్లి రవీంద్ర అయితే అధికారులు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ కుమార్తో దుర్గాప్రసాద్, అనకాపల్లి జిల్లా నుండి.